హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. ఫుల్కా చపాతి, నాన్, రైస్, ఫుల్కా చపాతి రోటీల్లోకి ఎప్పుడు పన్నీర్, క్యాలీఫ్లవర్, ఆలు కూరలు ఇవే కాకుండా ఒకసారి చిక్కుడుగాయ కూర ఇలా ట్రై చేయండి. ఇంట్లో చిక్కుడుగాయలు కొద్దిగా ఉన్నప్పుడు కూడా గ్రేవీ కర్రీ ఇలా తయారు చేసుకోండి, ఎంతో బాగుంటుంది. వేయించిన పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 టేబుల్ స్పూన్, వేయించిన ధనియాలు 1 టేబుల్ స్పూన్, పొట్టు తీసిన వెల్లుల్లి 4, ఉప్పు 1 టేబుల్ స్పూన్, ఉసిరికాయంత చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకోండి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, 100 గ్రామ్స్ చిక్కుడుకాయలను 1 ఇంచ్ ఉండేటట్లు కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించుకున్న పల్లీలు, శనగపిండి 1 టేబుల్ స్పూన్, వేయించుకున్న ధనియాలు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పొట్టు తీసిన వెల్లుల్లి 4, మూత మూసుకొని వీటన్నింటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని పక్కన పెట్టండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని, తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత పచ్చిమిరపకాయ ఒకటి పొడువుగా కట్ చేసి వేసుకోండి. 1 ఎండుమిరపకాయ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డ ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత, ఉల్లిగడ్డ వేగిన తర్వాత మీడియం సైజులో ఉండే టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిగడ్డ టమాటా బాగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులో ఉండే పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలను ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని, ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, లేదంటే మీ రుచికి తగినంత వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసుకున్న దాన్ని వేసుకోండి. ఇది 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత నానబెట్టుకున్న చింతపండులో నుంచి కేవలం గుజ్జు మాత్రమే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు బాండీలో నుంచి కుక్కర్లోకి వేసుకోండి. కుక్కర్లోకి వేసుకున్న తర్వాత మూత మూసుకొని వెయిట్ పెట్టుకోండి. కుక్కర్కి 1 విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్కి ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు ఉంచి చివరిలో బెల్లం 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. బెల్లం వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. 1 నిమిషం పాటు దీన్ని ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోండి. ఫుల్కా చపాతి అన్నంలోకి కూడా ఈ చిక్కుడుకాయ కూర ఎంతో బాగుంటుంది. అన్నంలో తినాలనుకున్న వాళ్ళు బెల్లం వేసుకోవద్దు. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరిచ్చే ఆ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.